చేసింది. వాటికి కొంచెం కులంకుశంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. బీసీలకు అసలు వాస్తవంగా ఒకసారి కులం పక్క పెడతాం. బీసీలకు ఎవరైనా చేసిన స్వస్థ భారతదేశంలో అనేది కొంచెం చిన్నగా టచ్ చేశారు. ఎందుకంటే ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చినాం, దాదాపు కోట్లలో ఆదాయం తీసుకొచ్చినాం. అదే విధంగా గొర్రెల కుమ్మలకు అయితే గొర్రెలు ఇచ్చినాము, అదే విధంగా వాళ్ళకి కొంచెం ఆర్థికంగా స్వావలంబన కావాలి అయితే తోడ్పాటు చేసినాం. అదే విధంగా నాయి బామ్మని అదే విధంగా రజకు సంబంధించి ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. అది ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా తీసేసి వీళ్ళు. అదే విధంగా బీసీ బంధుతో ఏదైతే మిగతా కులాలు ఎవరికైతే ఏం రాలేదో ఆ కులాలను ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకు కూడా బీసీ బంద్ ఇచ్చే ప్రయత్నం చేశాం. దాని తర్వాత గెలిచిన తర్వాత మొత్తంగా మేము చేద్దాం అనుకున్నాం, కానీ దాని తర్వాత ఎలక్షన్ లో కొంత 1.8 తోని మేము ఓడిపోవడం జరిగింది. అదే విధంగా ఉన్నత విద్య చదివే బీసీ విద్యార్థులకు దాదాపు 1000 మందిని జ్యోతిబా ఫూలే ఏదైతే ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా దాదాపు 20 లక్షలు ఇచ్చి వాళ్ళ చదువుకు ఉపయోగపడ్డాం. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకోవాలి. బీసీ బిడ్డలకు ఏం జరిగిందంటే గురుకులాలు చదివించే ఒక విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెట్టి వాళ్ళను చదివించడం జరిగింది. ఒకప్పుడు ఏదైతే దొడ్డు బియ్యంతో మీరు అన్నం పెడితే పప్పు చారేసి ఇటు కొట్టపోయేది, దక్షిణం కేసి ఉత్తరం కొట్టుకపోయేది, ఉత్తరం వేసి దక్షిణం కొట్టుకుపోయే పరిస్థితులను మేము సన్న బియ్యం పెట్టాము. దాని విధంగా ఒకసారి ఫుడ్ బిన్ చూడండి మీరు, ఎందుకంటే గురుకులాలకు సంబంధించి అది తీసుకొచ్చిన ఘనత మామూలుగా బ్రేక్ఫాస్ట్, పాలు, అదే విధంగా స్నాక్స్, అదే విధంగా చాలా అద్భుతాలు. ఎందుకంటే కేసీఆర్ గారు గ్రౌండ్ లెవెల్లో ఏది ఉందని తెలుసుకున్నాడు కాబట్టి వాళ్ళకు కొంత చేయగలిగినాం. అదే విధంగా మిత్రుడు మాట్లాడుతూ ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు వీళ్ళ సెలక్షన్ స్థాయిలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్కాలర్షిప్లు ఇమ్మన్నా కూడా ఇవ్వట్లేదు. మేము 20 ఇస్తే వాళ్ళు 22, 23 ఇస్తున్నారు, దానికి పత్తకలేదు, ఓన్లీ సెలక్షన్ అనే ఉన్నారు. అదే విధంగా కాళేశ్వరం గురించి మాట్లాడండి మిత్రుడు. నేను మరీ చెప్తున్నా, రాష్ట్ర ప్రజలను పిచ్చోలం చేసింది. ఒక్క మాటలు చెప్పాలంటే కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదండి. మేడిగడ్డ అంటే ఓన్లీ మేడిగడ్డ కట్టడానికి ఎంత ఖర్చు అయిందండి? 2,800 కోట్లు అండి. అది ఒక్క పిల్లర్ కూలిపోయింది. నేను 2,800 కోట్లకు 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అంటే మొత్తం ప్రాజెక్టు తెలంగాణలో యావత్ తెలంగాణలో ఉన్న ఏదైతే రిజర్వాయర్లు, అదే విధంగా పంప్ హౌజులు, అదే విధంగా అండర్ గ్రౌండ్ టనెల్స్, అదే విధంగా ఏదైతే రిజర్వాయర్లు ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. ఓన్లీ కాళేశ్వరంలో ఏం లేదండి, కాళేశ్వరంలో ఒక పంప్ హౌస్ తప్ప ఏం లేదు. గోదావరి నుంచి మేడిగడ్డ నుంచి స్టార్ట్ అయిన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఉత్తర భారత్ ఏదైతే ఉత్తర తెలంగాణ మొత్తం తిరిగింది. ఆ ఉత్తర తెలంగాణను మొత్తం కంప్లీట్ గా ఒక నీటి హారం ఇచ్చిన కేసీఆర్ గారు 1,00,000 కోట్లకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఉంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే మరి రాష్ట్రంలో ఏది ఉండదు? మేడిగడ్డ ఉండదు, అదే విధంగా ఏదైతే కంప్లీట్ గా ఏ ప్రాజెక్ట్ మేడిగడ్డ గానీ, అదే విధంగా తుందిల్లా గానీ, లేకపోతే దాని పక్కన అన్నారం గానీ, దాని తర్వాత రంగనాయక సాగర్ గానీ, దాని తర్వాత ఏదైతే కుండపోచమ్మ గానీ, ఇవన్నీ ఏవి కనబడద్దు కదా కళ్ళ ముందు. కరెక్టే రామూర్తి గారు, మీరు అన్నట్టు సరే కాదు రామూర్తి గారు, మీరు అన్నట్టు మేడిగడ్డకి 2,800 కోట్లు ఖర్చు అయింది, అది మాత్రమే ఇదే అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు కాళేశ్వరం వల్ల తెలంగాణలో ఇన్ని ఎకరాలకు సాగునీరు అందింది, ఇంతమంది రైతులు లబ్ధి పొందారు, ఇదంతా కేసీఆర్ గారి ఘనత అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఆ 2,800 కోట్ల నష్టం కూడా మా బాధ్యతే అని ఎందుకు చెప్పుకోవట్లేదు? అది మాత్రం ఎందుకు అధికారుల మీద అక్కడ జరిగేది ఏంటంటే విచారణ కమిటీ వేసారు. కమిటీ వేసిన తర్వాత మీరు ఒక తీర్పు వేస్తారు. 3 రోజుల ముందు మీ పేపర్ మొత్తం మీ టేబుల్ మీద పెట్టుకోండి. మొత్తం టేబుల్ మీద పెట్టుకొని చూడండి ఏం జరిగింది, ఏం ఇప్పుడు ఏదైతే పీసీ గోయల్ సంబంధించి ఏదైతే ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ ఇస్తున్నారో పీసీ గోల్ సంబంధించి కంప్లీట్ గా అయిపోయింది. ఎవరిని కూడా విచారించిన అవసరం లేదు. కేసీఆర్ గారిని, అదేవిధంగా హరీష్ రావు గారు కానీ ఎవరిని విచారించకుండా మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం ప్రభుత్వానికి అని చెప్పిన తర్వాత 3 రోజులు ఏం జరిగిందంటే కంప్లీట్ ఏం లేదు, కంపల్సరీ ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో తరపుతి పుష్కరాలు నడుస్తున్నాయి. కాళేశ్వరం పోయే ప్రజలు అక్కడ కాళేశ్వరం పోయేటప్పుడు అవినీతి జరిగింది కుట్రపూరితమైన ఆలోచన వల్ల మెదడు ఎక్కియేది. వాస్తవంగా కాళేశ్వరం పోయిన భక్తులకు పూర్తిగా చెప్తున్నారు, ఏదైతే తరచు పుష్కరాలు పొందుతున్న ప్రతి ఒక్క భక్తుడు మేడిగడ్డ సందర్శించండి, మేడిగడ్డ ఎంత గట్టిగా ఉన్నదో చూడండి. వాస్తవంగా వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు ఏం ప్రచారం చేస్తున్నారో, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా అబద్ధాలు 1,00,000 కోట్లకు సంబంధించిన మొత్తం కాళేశ్వరం యావత్ తెలంగాణలో ప్రాజెక్టు, అదే విధంగా ఏదైతే మేము రిజర్వాయర్లు, అదే విధంగా చెరువులు నింపినామో దానికి సంబంధించి ఒక్క దగ్గర కాదండి. మేడిగడ్డ ఒకటి కాదు, మేడిగడ్డ ఒకటి దాదాపు 2,500 కోట్లకు సంబంధించి ఒక పిల్లర్ కొనుక్కుంటే దాన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది. రిపేర్ చేయకుండా దాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటారు. తెలంగాణ ప్రజలు చాలా ఒకప్పుడు నమ్మిలు కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ భక్తులందరినీ కూడా బొమ్మలు పోతున్నారు. ఎందుకంటే అక్కడికి పుణ్యస్నానం చేస్తున్నారు, ఆ పుణ్యం కట్టుకోండి. అదే విధంగా మేడిగడ్డను చూసి కూడా అదొక పుణ్యం కట్టుకోండి అని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా మేడిగడ్డను కట్టిండో, ఏ విధంగా కొట్టకపోయింది, బంగాళాఖాతం కలిసింది, గోదావరి కలిసింది అన్న ఈ మూర్ఖుల వాదనను ఖచ్చితంగా
మీరు కన్నాలు చూసి ఏదైతే రేవంత్ రెడ్డి చేసే ఈ గ్లోబల్ ప్రచారాన్ని స్టాప్ చేయవలసి కోరుతున్నాను. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వీళ్ళు స్థానం కోల్పోయిండు, వీళ్ళ స్థానిక ఎన్నికల్లో ఓటేసి పరిస్థితి చెయ్యి గుర్తుకి ఓటేయమంటే ప్రజలు చేయగలపోతారు తప్ప చెయ్యి గుర్తుకు ఓటేయాలి. పోటీ కూడా చేస్తారు. నాకు మొదటి నుంచి తెలుసు, దిలీప్ గారికి నేను కూడా ఓటు ఇచ్చాను. నా మొదటి ఓటు దిలీప్ గారికి వేశాను. వాళ్ళు చాలా అద్భుతంగా రాజకీయం మా దగ్గర ఉన్న స్థానాలు కూడా చూశాను. అదేవిధంగా అన్ని పరిస్థితులను నేను చూసి కులకుతంగా చెప్తున్నా. నేను ఏదైతే నేను చెప్తున్నాను, గతంలో ఏం జరిగింది, బీసీలకు ఎవరేం చేసిండ్రు, స్వతంత్ర భారతదేశంలో 78 ఏదైతే స్వతంత్ర భారతదేశంలో బీసీలను ఓటు బ్యాంక్ వినియోగించుకున్నారు, బీసీలను బాధితులుగా చూసిండ్రు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో కొంత మొత్తం గుర్తించి బీసీలకు కొంత ఆర్థిక చేతులు ఇచ్చి ముందుకు తీసుకొచ్చి బీసీలకు చేసుకొని బతకాలి, ఇది చేసుకొని బతకాలి. బీసీలకు ఏంటి ఇష్టం? 18 నెలలు అవుతుంది. ఇప్పుడు బీసీలకు వాళ్ళు ఏం చేశారు అంటే అదే క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు, మీరేం చేశారు బీసీలకు? కనీసం పార్టీ ప్రెసిడెంటో లేకపోతే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా బీసీకి ఇచ్చిరా అని అడుగుతారు. వాళ్ళ అవకాశం కల్పించాలి. అట్లనే వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోతారు తప్ప బీసీ కులం బాగుపడదు కదా అండి. జనాలు ఇంకా అదే గ్రామంలో ఇప్పుడు మీరు చేస్తారు 42% చేస్తే గ్రామానికి కొన్ని గ్రామాలకు సర్పంచ్ రైతులు, సర్పంచులు వీళ్ళు ఉంటారు, పై స్థాయిలో వీళ్ళు ఉంటారు. ఎంతమంది ముదిరాజులకు మొన్న టికెట్ ఇచ్చినారు? అత్యధికంగా ఎక్కువ కమ్యూనిటీ కదా మేడం. మొన్న ముదిరాజులకు ఎంతమంది టికెట్ ఇచ్చిన ఆ సామాజిక వర్గానికి? అదే కదా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పదవులు ఇచ్చినంత మాత్రాన ఆ సామాజిక వర్గం మొత్తం బాగుపడ్డట్టు కాదు, అది దానికి నేను వ్యతిరేకమనే చెప్తారు కదా ఆయన. అంటే అధికారం మీ చేతిలో ఉండాలి, ఆర్థిక ఎందుకంటే కొంతమందికి అవకాశాలు వస్తాయి కానీ మేజర్ గా బాగుపడదు అని చెప్తున్నారు. వాళ్ళకు అవకాశాలు వస్తాయి, ఓన్లీ స్థానికంగా వస్తాయి. కానీ ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ దాకా అదే విధంగా మీ పార్టీ నుంచి మొదలుపెట్టండి, మీ పార్టీలో పదవి ఇవ్వండి. ఇప్పుడు మీ మా ప్రెసిడెంట్ బీసీఏ, మా ప్రెసిడెంట్ బీసీఏ. సంబంధించిన వ్యక్తి కాదు, బీసీకి సంబంధించిన అవ్వాలని మాట్లాడుతున్నారు కొంచెం. ఎందుకంటే అక్కడ నా కాంగ్రెస్ లో తెలిసిన చాలా మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు. నాకు కూడా ఫోన్ చేసి అన్న నువ్వు మాట్లాడేటప్పుడు బీసీలకు పార్టీలో కూడా ప్రకటన చేయమని చెప్పాను, ఒక మాట మాట్లాడు. మీ పార్టీలో చేయండి ఫస్ట్. తెలంగాణ కాంగ్రెస్ లో మీరు 42% మీ పార్టీలో చేయండి ఫస్ట్. అన్న ఇప్పుడు నేను ఎస్టీని మీ పార్టీలో ఒక ఎస్టీని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి. ఎవరు? నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినావా? లేదు, మీ పార్టీలో చేయండి. నేను అయితానా? బీసీని ప్రెసిడెంట్ చేసి మా వాళ్ళు. మీరు చేయలేగా. మరి వెలమని కాకుండా వేరే వాళ్ళని చేస్తారా మరి మీరు? బీసీ బిడ్డ ఉండి మళ్ళీ ఆ సామాజిక వర్గాన్ని వెనకేసుకొస్తుంది అన్న మరి. సరే, దాని గురించి ఇప్పుడు మళ్ళీ చర్చ వెళ్ళిపోద్ది. కానీ సరే రామూర్తి గారు, ఎంతవరకు మీరు సిద్ధంగా ఉన్నారో చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ఎలక్షన్లకు సిద్ధంగా ఉందో చెప్పండి. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగడం ఖాయం. అది చూసే భయపడిందంటే ఎన్ని రోజులు దాదాపు 15-16 నెలలు ఇంకా ఎక్కడిపోతారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితులు బాగా, వీళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే వీళ్ళు ఎక్కడికి పోతున్నారు తప్ప వీళ్ళు మసిపూచి మారేడుకాయ చేసి మేము ఏమో చేస్తాం బీసీలకు, వాళ్ళకి చేస్తాం, వీళ్ళకి చేస్తాం కాదు. వీళ్ళ పరిస్థితులు బాగా ఎన్నికలు పెట్టలేదు తప్ప వీళ్ళు బీసీల మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. వాళ్ళు వాస్తవంగా సంపాదన మీద నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఆయన అది నేను మళ్ళీ మొత్తం కాంగ్రెస్ వాళ్ళని అన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం కాదా, ఒకళ్ళ మీద విద్వేషం, ఇంకోళ్ళ మీద శాపనార్థాలు ఇవన్నీ పనిచేయవు. ఒకవేళ అదే విద్వేషం అని మీరు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ నాయకులు అందరినీ తిట్టలేదు. ఆ పార్టీలో 5 సన్నాసులు ఉన్నారో 5 టార్గెట్ చేసే తిడుతుంది. ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా జనరల్ ఎన్నికలు రావడానికి ఒక 1000 రోజులే ఉన్నాయి. 1000 రోజులలో 1000 విధ్వంసాలు అవుతాయి. మేమున్నప్పుడు 100 విధ్వంసం అన్నారు కదా, రాసి పెట్టుకోండి. యోయో ఛానల్ తరఫున యోయో ఛానల్ చెప్తున్నా, దాదాపు ఈ 1000 రోజుల్లో 1000 విధ్వంసం చేసిపోతాడు. కాంగ్రెస్ ఓటే లేకుండా చేస్తాడు. నేనేమంటున్నా, ఈయన ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. రేపటి కల్లా రంగులు మారడంలో ఫస్ట్ ఏదైతే ఉంటాడో
మరి నేను ఒక మాట అడుగుతాను మేడం, యాక్చువల్గా నేను ఒక మాట మాట్లాడుకుంటే నేను ఒకటే మాట చాలా ఒక మాట నేను ఫైనల్ చేస్తాను మేడం. ఇప్పుడు నికార్సైన తెలంగాణ వాది అని అనుకున్న కేసీఆర్ గారు కూడా మొదట బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేయలేదు. మొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ట్ చేసి టీడీపీలో ఒక చరిస్మా తెచ్చుకున్న తర్వాత ఆయన తెలుసు కాబట్టి తెలంగాణ ఉద్యమం ఆయనకు అడాప్ట్ అయింది మేడం. ఆయన తెలుసు కాబట్టి తెలంగాణ ఉద్యమం అడాప్ట్ అయింది. ఆయన ఏ పార్టీ నుంచి తెలుసు మేడం? ఆయన ఏ పార్టీ నుంచి తెలుసు? కాంగ్రెస్ పార్టీ నుంచి సగం తెలుసు, టీడీపీ నుంచి తెలుసు. టీడీపీ నుంచి తెలుసు కాబట్టి తెలంగాణ మూలాల కోసం ఫైట్ చేసే వ్యక్తి అని అనుకున్నప్పుడు కేటీఆర్ గారి పేరు మొత్తం మార్చాల్సిన అవసరం ఉండే. ఏది నందమూరి తారక రామారావు గారి పేరు తీసేది ఏదో తెలంగాణ పేరు ఎల్లైనా మళ్ళైనా పుల్లైనా పెడితే అయిపోయింది. మరి అవసరాల కోసం ఎంత దూరం అయినా పోదాం అనుకున్నప్పుడు ఏ అవసరానికి ఏ ఎండక గొడుగు పెట్టే రకాలు సమాధానం చెప్పనేనా? 2004లో ఎవరితో పొత్తు కలిసిరు? 2009లో ఎవరితో పొత్తు కలిసిరు? 2004లో ఎవరితో పొత్తు కలిసిరు? 2009లో ఎవరితో పొత్తు కలిసిరు? ఆ పొత్తులో ఎవరు మంత్రి అయ్యారు? ఒకళ్ళు కేంద్ర మంత్రి అయితే ఒకళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇంత సంస్కారం ఉన్న వాళ్ళు ఎందుకు పదవులు తీసుకున్నారు? మరి పదవులకు రాజీనామా చేసి అయితే పోలే. గొంగళి పువ్వులను గౌరవించుకున్నారో లేకపోతే సీతాకోకలు చిరుకల మార్చి రంగులు మార్చారో నాకు తెలియదు కూడా. ఆ విషయము ఎవరితో పొత్తు పెట్టుకున్నారో తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఏరు రామూర్తి గారు వెంకటనగర్ ఎవరు ఆపాలని చూసిరు మేడం? ఎవరు ఆపాలని? ఇదంతా అన్నా మిస్పర్సెప్షన్. ఎవరు ఆపాలని చూసారు మేడం? ఆర్టీసీ బస్సులో మేము ఏర్పాటు చేసినాం, మీకు మీ సభకు మేము ఏర్పాటు చేసినాం, ప్రజాస్వామ్యం మీద విలువ కాబట్టి మేము చేసినాం. మీరు మమ్మల్ని అడ్డుకున్నది గత 10 సంవత్సరాలు. ఎవరు ఆపలే ఇట్లా చెప్తే జనాల నుంచి సింపతి వస్తుంది. సింపతి చుట్టూ తిరగండి. తెలంగాణ ఉద్యమం పేరు మీద సింపతి చుట్టూ తిరగండి. సింపతి తప్ప ఏం చేయలేదు. రామూర్తి గారు ప్లీజ్ దయచేసి ఆగండి. ఇప్పుడు మీరు ఏం చెప్పినా నమ్మాలి, ఎందుకంటే మేము చూడడానికి రాలేదుగా. ఊర్లో పోతే ఎవరు బీగుతారు కూడా తెలుసన్నా అన్న. మధ్యలో మాట్లాడు కాదన్నా. మీ వాడే భాష ఏదైతే ఉందో అది కొంచెం విరక్తిగా ఉంది ఆ భాష. ప్లీజ్ దయచేసి వెంకట గారు, రామూర్తి గారు క్లోజ్ అవుతాం. రాజు గారు స్థానిక సంస్థలకు ఎవరేం చేసినాము, మేము 9 నెలలు ఏం చేసినాము, 10 నెలలు ఏం చేసినాము, అవి పెట్టుకొని ఎన్నికలకు పోదాం. చివరికి ఓటేసారు చూద్దాం. నీకేమాత్రం నాకు కాన్ఫిడెంట్ ఉన్నది. మేము ప్రజలకు ఎక్కువ చేసినాం, బీసీలకు ఎక్కువ చేసినాం, స్థానిక సంస్థలు ఎక్కువ చేసినాం కాబట్టి మేము 100% గులాబ్ జంట అవుతుందని చెప్తున్నాం. మీరు ఏం చేసినా చెప్పుకొని మీరు ఎన్నికలకు పోండి. మీకు ఓట్లు పడితే చూద్దాం. ఓట్లు పడే పరిస్థితి లేదని చెప్తున్నా మీరు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మీ పరిస్థితి మీకు తెలుసు. మీరు ఎంత వాదించినా చెడ్డగా కూర్చున్నా కూడా వాస్తవంగా జనాలలో చూద్దాం. రైట్ సరే రాజనేత గారు, ఫైనల్గా మీరు చెప్పండి. ఇచ్చిన పథకాలు ఏదైతే మ్యాక్సిమం ప్రజల్లోకి వెళ్ళాయి కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక ఎలక్షన్లో అనేది అధికార పార్టీ ధీమాగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో డెఫినెట్గా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ బీజేపీ అంటే ఎంతవరకు సిద్ధంగా ఉండేది అని, ఎందుకంటే సరే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కానీ ఎంపీ ఎలక్షన్లప్పుడు కానీ మీ ఓటింగ్ పర్సంటేజ్ కానివ్వండి లేకపోతే సీట్లు పెరిగినప్పటికీ గ్రామాల్లో ఇంకా పూర్తిగా బీజేపీకి అంత పట్టు లేదు, అంత బలం లేదు అనేది ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంతవరకు ఉంది బీజేపీ? మీరు బీసీ నినాదాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి ఓన్లీ దీని వరకు చెప్పండి. 100% ఈరోజు భారతీయ జనతా పార్టీకి గ్రామాలలో మంచి పట్టు ఉంది. మీరు గతంలో అనేవాళ్ళు చాలాసార్లు ఏమని, బీజేపీ అంటే కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంది, పట్టణాల్లో పెట్టిన ఎన్నికల్లోనే గెలుస్తుందని చాలా సందర్భాలు అన్నారు.
ఇంత ముందుకు జరిగినటువంటి ఎన్నికలు ఒకసారి చూడండి, మేము ఎమ్మెల్యే స్థానం ఒక రాజాసింగ్ గారిది హైదరాబాదు తప్ప మిగతా అన్ని రూరల్ ఏరియాస్లోనే గెలిచినాం కదండి. తర్వాత ఎంపీ స్థానం కూడా సికింద్రాబాద్ ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడా రూరల్ ఏరియాస్లోనే గెలిచినాం కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా గ్రామీణ ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీకి ఏ రకంగా ఆదరణ ఉంది, ప్రజల్లో మద్దతు ఉందనేది తెలుస్తుంది. అయితే ఇక స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు పెడతారు అనేది కాంగ్రెస్ పార్టీకి తెలియాలి. వాళ్ళు పెట్టాలనుకుంటే పెడతారు, లేదు ఇంకా కంటిన్యూ చేయాలి. ప్రత్యేక అధికారులతోని ఇట్లనే ఎంపీడీఓలు ఎండిఓలను ఎంఈఓలతోని ఏమంటారు మన గ్రామ కార్యదర్శులతోని ఇట్లనే ప్రత్యేకంగా పరిపాలన చేసుకుంటూ పోవాలనుకుంటే పోతారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, రిజర్వేషన్లను ఇప్పటికిప్పుడు తేల్చకుండా వచ్చిన 6 నెలల్లోనే చేస్తామని చెప్పి ఇప్పటికీ ఇంకా కొనసాగిస్తూ దాన్ని లాగుతూ వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, వెంటనే చేస్తే బాగుంటుంది. ఇందాక ఇంకా చాలా విషయాలు మాట్లాడారు, ఇంకా మాట్లాడితే అది ప్రొలాంగ్ అవుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, బీసీలకు మీరు చేస్తానన్నవన్నీ కూడా చేసి చూపియండి. చెయ్యకుండా మేము బీసీలను ఆకాశానికి ఎత్తుకుంటున్నాం, అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాం అని చెప్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. మీరు గతంలో గమనించారో లేదో మేడం, ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాలి. అసెంబ్లీలో ఒక రోజు మొత్తం కూడా ఈ మన రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ జరిగింది. తర్వాత బీసీలకు స్కాలర్షిప్లు ఇస్తలేరు, పెండింగ్ స్కాలర్షిప్లు 1000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అడిగితే అధికార పక్షంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి సీతక్క గారు చాలా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసిరు. ఇందాక ఎవరో మాట్లాడుతూ అన్నారు, ఏంది బీసీలను ఉద్ధరించాలంటే కేవలం మాటలు కాకుండా చదువు పరంగా కూడా వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని. ఈరోజు చదువుకునేటువంటి విషయంలో జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లు అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. చాలామంది ఈరోజు విదేశాలలో ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైల్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట వీళ్ళు 25 ఎకరాలలో ప్రతి నియోజకవర్గంలో కడతానన్నారు, అవి కూడా శంకుస్థాపనకు నోచుకోలేదు ఇప్పటి వరకు. ఇట్లా అనేక విషయాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తప్ప వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆయననే పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారే నిండు సభలో పోలీసు సంబంధించినటువంటి పాసింగ్ అవుట్ పరేడ్ విషయంలో ఆయన మాట్లాడుతూ అన్నాడు, నన్ను నిలువునా చీల్చినా కోసినా కూడా ₹1 ఎక్కువ వెళ్ళదు, నేనేం చేయలేని పరిస్థితి ఉంది, 18,000 కోట్లు ఆదాయం ఉంటే 23,000 కోట్ల ఖర్చు ఉంది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పారు. సో వాళ్ళు కొత్త స్కీమ్స్ అమలు చేసేటువంటి క్రమంలో కూడా వాళ్ళకు ఈ ఆర్థికంగా నిధులు సరిపోతలేవని వాళ్ళంతలకు వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి ఈరోజు నిజంగా నాకు ఒక్కటి ఫైనల్గా కన్క్లూజన్ ఇచ్చేది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పోదలుచుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలను 6 గ్యారంటీలు 420 హామీలు అవన్నీ ఏ మేరకు అమలు చేసి వీళ్ళు ఎన్నికలకు పోతారో వాళ్ళకే అర్థం కావాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా గ్రామ ప్రాంతాలలో ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఏమని, అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ఏమైంది, గృహజ్యోతి ఏమైంది, ఇందిరమ్మ ఇండ్లు ఏమైంది, యువ వికాసం ఏమైంది, రైతు భరోసా ఏమైంది, చేయూత పథకం ఏమైంది, ఇవన్నీ అడగడానికి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నలు రెడీ చేసుకొని కూర్చున్నారు. తప్పకుండా వీళ్ళని అడుగుతారు. సో దిలీప్ కుమార్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. మీరు ఇందాక స్టార్టింగ్లోనే ఒక మాట అన్నారు, ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది అనేది. అంటే ఏ లెక్క ప్రకారం మీరు అన్నారు అని, వాళ్ళ 6 గ్యారంటీలు మ్యాక్సిమం అమలు చేశాము, అవి కాకపోతే చెప్పుకోవడంలో కొంత వెనకబడ్డామేమో కానీ అన్నీ కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాము, ఇక మీదట చేస్తాము అనే దాంట్లో ఉన్నారు. కాబట్టి ఎలా 3వ స్థానంలో ఉంటుంది అనేది ఒకటి. దానికి తోడు ఎలక్షన్లు వస్తే కూడా ఈ 3 పార్టీలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి, ఏ పార్టీ బలం ఎంతవరకు ఉన్నాయి? ఒకటి ఆల్ సైడ్ బీజేపీ రూరల్ ఏరియాస్ మిత్రుడు చెప్పినా లేదు, అది ఇప్పుడు 8 సీట్స్ వచ్చిన సందర్భంలో ఎంపీలో కొంత స్ప్రెడ్ అయ్యమాట వాస్తవమే. కానీ 40 సీట్స్